మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? మీరు చాలా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఒక ఉదయించే సూర్యుడు ఎంత నిర్మలముగా, ఎంత ప్రశాంతముగా ప్రతి వ్యక్తి చూడగలిగిన, ప్రతి వ్యక్తి ఆ యొక్క వెలుతురు ద్వారా మేలు పొందుకున్నట్లుగా నీ ద్వారా ఇతరులకు మేలు, నీకు మేలు, నీ హృదయం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడుతూ ఉండగా మన జీవితంలో చాలా అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యములు, నేనేనా, నా జీవితమేనా, ఇంత సంతోషంగా ఉన్నానేంటి, నా హృదయం ఎంత ఉల్లాసముగా ఉన్నదేంటి అని మనము ఆశ్చర్యపరిచే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండి మనల్ని సంతోషపరుస్తూ ఉంటాడు. అందుకని దేవుని బిడ్డలారా, రోజు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడుతూ ఉండగా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నీ పక్షముగా నిలబడి ఆయన నీలో నుంచి అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. ఏ విషయంలో కృంగిపోకండి, బాధపడకండి. అయ్యో, నేను ఇంత ప్రార్థిస్తున్నాను, ఇంత నేను ఆరాధిస్తున్నాను, దేవుని ఇంతగా ప్రేమిస్తున్నాను, ఇంకా నా జీవితంలో అద్భుతం జరగట్లేదు అని నిరుత్సాహపడకండి. ఒకరోజు ఖచ్చితంగా ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను పైవాడిగా చేయబోతున్నాడు. ఆయన అనేక అద్భుత కార్యములు నీ జీవితంలో జరిగించడన్నాడు. ఎస్తేరు అనుకోలేదు రాణిగా మార్చబడతానని. ఎందుకంటే ఆమె స్థితి చాలా కొద్దిగా, మృదకే కూడా అనుకోలేదు ఏ రోజు నా కుమార్తె రాణిగా మార్చబడుతుందని. కానీ దేవుని ప్రణాళిక అలా జరిగించింది. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అది జరిగే వరకు కూడా మనము నిత్యము ప్రార్థించేవారిగా, ఆరాధించేవారిగా, ఆయనను చూసేవారిగా ఉందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింపజేయును. మన దేవుడు ఏం చేస్తాడట అంటే, నీ భూపంట విషయంలో, నీ పశువుల విషయంలో, నీ గర్భఫల విషయంలో, ప్రతి విషయంలో కూడా నేను నీకు వర్ధిల్లత కలగజేస్తాను అంటున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనము అయ్యో ఇంకా వర్ధిల్లత లేదు, ఇంకా ఆశీర్వాదం లేదు, నేను చేసే కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని నువ్వు అన్ని విషయంలో అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాను. అంటే ఇంతవరకు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ వర్ధిల్లత, నీ సరిహద్దులలో వర్ధిల్లత, నీ బిడ్డల జీవితంలో వర్ధిల్లత, నీ పశువుల విషయంలో వర్ధిల్లత, నీ వ్యాపారం విషయంలో వర్ధిల్లత, అన్ని విషయంలో కూడా ఎక్కడ వర్ధిల్లత లేదో అక్కడ నేను వర్ధిల్లతను కలగజేస్తాను. ఎవరు కలగజేస్తారంటే నీ దేవుడైన యెహోవాను. నీ దేవుడైన యెహోవాను నేను నిన్ను వర్ధిల్లింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటూ ఉండగా నీ జీవితంలో ఒక ధైర్యము తెచ్చుకోవాలి. మన దేవుని సామర్థ్యం ఎంత గొప్పది, మన దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు, మన దేవుడు గతంలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులను ఏ విధముగా ఆయన గొప్పవారిగా చేశాడు, వారి యొక్క పంట విషయంలో, వారి గర్భఫల విషయంలో ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందని ఒకసారి నిన్ను నీవు ఆ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, చూడండి, ఇస్సాకు కరువు ప్రాంతములో ఉండి చాలా ఎండిపోయిన భూమిలో దేవుని స్వరం వింటున్నాడు. ఏమని అంటే, ఇస్సాకు నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే నువ్వు పంట పండించాలి, ఇక్కడే విత్తనాలు వేయాలంటే అదే మాట ఆయన నమ్మాడు. ఇప్పుడు కూడా నువ్వు కరువులో ఉండొచ్చు, ఇబ్బందులో ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, నీకేమీ కనిపించకపోవచ్చు, కరువు కాలంలో నీవు ఉండొచ్చు, కానీ దేవుని స్వరం నీకు వినబడుతున్నది. ఏమనంటే, ఇక్కడే ఉండు, ఈ ప్రాంతంలోనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కనుక నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు. నిన్ను దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లతలోనికి నడిపించబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపు చూడండి, వాగ్దానం ఎత్తిపట్టండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్ పెట్టండి. మేము కలిసి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప కార్యములు మనం చూడబోతాం. మనం కలిసి ఆనందించినట్లుగా మన విషయంలో మనము సంతోషించే కార్యములు ఆయన మన జీవితంలో చేయబోతున్నాడు. దేవుని బిడ్డ,
అధైర్యపడకు, కృంగిపోకు, నీ యొక్క కన్నీరు బయటికి రానివ్వకు. దేవుడి దగ్గర మాత్రమే, ఆయన పాదాలు తడపడానికి మాత్రమే నీ కన్నీరు రావాలి, కానీ మనుషుల దగ్గర రావద్దు. అధైర్యం అనేది నీ ముఖములో కనిపించవద్దు. ధైర్యముగా ఒక యుద్ధ శూరుడిగా నువ్వు నిలబడి ప్రార్థన యోధునిగా నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి నిన్ను తలగా ఉంచబోతున్నాడు, పైవాడిగా ఉంచబోతున్నాడు. ఆ దేవుని వైపే మనం చూద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ప్రియ బిడ్డలు ప్రభువా, ఏ విషయంలో వర్ధిల్లత లేక ఇబ్బంది, బాధ, వేదన అనుభవిస్తున్నారో ఇదిగో అన్ని విషయంలో కూడా నీవు మా దేవుడిగా ఉండి అయ్యా వర్ధిల్లతను అనుగ్రహిస్తానంటున్నావు. ఈ మాటను నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. ఎవరెవరి కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఎక్కడ వర్ధిల్లత లేదో ప్రభువా, వర్ధిల్లత యేసు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ బిడ్డలు ప్రభువా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. వారు చదువుకుంటున్న బిడ్డలు ప్రభువా మంచి జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో అయ్యా వారు రాస్తున్న ఎగ్జామ్ అంతటిలో వారికి మంచి విజయమునిచ్చి ముందుకు నడిపించండి. అనారోగ్యముతో ఉన్నవారిని ప్రభువా నీ కృపలో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉన్నదయ్యా. నమ్ముట నీ వల్లైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం అంటున్నావు. నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నారో వారందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదములు మేము పలుకుతున్నాం అయ్యా. వారు వర్ధిల్లునట్లుగా అన్ని విషయంలో అయ్యా వర్ధిల్లత కలుగును గాక ప్రభువా. ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలు ఆనందంతో, సంతోషంతో, సమాధానముతో నీ కృపతో నింపబడుదురుగాక. మేలు వెంట మేలు జరుగునుగాకని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.